హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్బ్ సిరీ. సో ఇది సండే మినీ వ్లాగ్ అండ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయినా, ప్లీజ్ ఒక 2 days నా వాయిస్తోనే బేర్ చేయండి. ఎందుకంటే నాకు కోల్డ్ కాఫ్ ఉంది కాబట్టి నా సౌండ్ కొంచెం అట్లుంది. అండ్ మేము సండే రోజు బగారా రైస్ విత్ చికెన్ అయితే చేసుకున్నాం. నేను బగారా మసాలానైతే ఓపెన్ చేయంగా నాకు ఇది దొరికింది. ఇదేంటో నాకు దీని పేరు తెలియదు కానీ టేస్ట్ మాత్రం గలీజ్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసిలా లేదా నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఇదేదో మంచిగా ఉంది కదా అని చెప్పేసి ఒక చిన్న ప్రాంక్ చేద్దామని ఆ స్వీట్ లోపలనైతే దాన్ని పెట్టి మా ఆయనకి నేను ట్రై చేసిన. కానీ అది హిట్ అయిందో ఫట్ అయిందో మీరే చూసేయండి ఎండ్ వరకు. మనదే అదేంటనే మనకి ఖాకీ బట్టలు తుపాకీ గుళ్ళు మా నోర్లు నొక్కలేవు ఇన్స్పెక్టర్. ఇంటి దీనిలో అయిపోతలేదు గదే ఉన్న లాస్ట్. రష్మిక ఓ తీనో మేరే సాత్ మే హై. ఏంటిది అందులో ఏముంటుంది? ఏమున్నది? ఏంటిదా జబ్బు? అదే బియ్యం లేకుంటే ఏం బియ్యం? నీకు దాని టేస్ట్ వచ్చిందా? సో ఆ ప్రాంక్ అయితే ఫట్ అయిపోయింది. అక్కడ ఆయనకు డౌట్ ఎందుకు వచ్చిందంటే నేను మరీ 2 సార్లు తీసుకుపోయి ఇచ్చిన కాబట్టి ఆయనకు డౌట్ వచ్చింది. సో ఇక్కడ ఒక సైడ్ అయితే బగారా పొయ్యి మీద వేసేసిన తర్వాత చికెన్ అయితే మా ఆయన చేస్తాడు. సో దానికోసం జస్ట్ కటింగ్స్ అన్నీ నేను చేస్తున్నా ఇక్కడ. అదే నేను చెప్తున్నా. సో ఇక్కడ తినేసిన తర్వాత మేమైతే ఒక చిన్న న్యాప్ వేసినాం. ఆ చిన్న న్యాప్ లేచే వరకు 7 అయింది. సో ఇంకేం చేసేది. సో అయాన్ కోసం అయితే క్రాకర్స్ తీసుకోనికి పోయినాం. క్రాకర్స్ అంటే మరీ అంత పెద్ద ఏం కాదు, జస్ట్ పాపిన్స్ ఇంకా స్పార్కల్స్ అంతే. ఎంత ఫెస్టివల్ అయినా కానీ ఫస్ట్ మన సేఫ్టీ ఇంపార్టెంట్. సో అందరూ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం దివాళీ కూడా ఎంజాయ్ చేయండి. ఎందుకో నాకు మా ఆయనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు పేలవాలని చెప్పేసి, జస్ట్ అయాన్ కోసమే అంతే. ఇంట్లో పెట్స్ ఉన్న వాళ్ళైతే జాగ్రత్త.